Hello guys, welcome back to another vlog. This is the travel cities of Karnataka day 3. Good morning guys, welcome back to my YouTube channel. This is third day in our trip. ఎలా అయింది దర్శనం? సూపర్, చాలా బాగా. నలుగురేమే ఉన్నాం. ఒక 15 minutes ఉన్నామా? 15 minutes దేవుడు ముందు చాలా బాగా స్వామి చరణం, స్వామి చరణం. Guys, look how beautiful the view is. మురుడేశ్వర్కి ఎవరైతే విజిట్ చేయాలో డెఫినెట్గా విజిట్ చేయండి. దిస్ ప్లేస్ హ్యాస్ మ్యాజిక్. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఐ కాంట్ డిస్క్రైబ్. బీచ్, శివయ్య అండ్ ద బిగ్గెస్ట్ గోపురం. వెస్ట్ సైడ్ బీచెస్ ఇవన్నీ, లైక్ గోవా, ఈ వే అంతా గోకర్ణ, ఇవన్నీ వెస్ట్ బీచెస్. సో మీరు సన్ రైజెస్ చూడలేరు. సన్ సెట్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. మీరు లాస్ట్ వ్లాగ్లో చూసే ఉంటారు. ఇఫ్ సమ్మన్ ఈస్ మిస్సింగ్ అవుట్ ద లాస్ట్ వ్లాగ్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో యా, ఫైనలీ వెళ్ళబుద్ధి అవుతలే గాయస్ ఇక్కడ నుంచి. మా నెక్స్ట్ డెస్టినేషన్ ఇస్ కొల్లూరు మూకాంబిక టెంపుల్. పురాణాల ప్రకారం ముకాసుర అనే ఒక రాక్షసుడు ప్రజలను మరియు ఋషులను చాలా ఇబ్బంది పెట్టాడు. అప్పుడు దేవి, పార్వతి, లక్ష్మి మరియు సరస్వతి యొక్క శక్తులు కలిసి మూకాంబికా దేవి రూపంలో అవతరించి ముకాసురాన్ని సంహరించింది, అంటే చంపేసింది. అందుకే అమ్మకి మూకాంబిక అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఆది శంకరాచార్య ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించినట్టు నమ్మకం. అందుకే ఈ టెంపుల్ చాలా పవిత్రమైన శక్తిపీఠంగా ప్రసిద్ధి పొందింది. ఇప్పుడు కొల్లూరు మూకాంబిక దర్శనం అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇమ్మీడియట్ గా ఉడిపికి స్టార్ట్ అవ్వాలి. ఉడుపిలో శ్రీకృష్ణ మాత టెంపుల్ చాలా ఫేమస్. ఇఫ్ యూ గైస్ ఆల్రెడీ విజిటెడ్, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్. మీకు ఇప్పుడు నేను వెళ్ళిన ప్లేసెస్ లో ద మోస్ట్ ఫేవరెట్ ఏ ప్లేస్ నచ్చిందో చెప్పండి. అండ్ ఇప్పుడు మేము ఉడిపికి స్టార్ట్ అయిపోవాలి, టైం లేదు. I'm eating dosa. సుద్దమేనా ఫుల్ ఆకలేస్తుంది, చాలా ఆకలేస్తుంది. ఏ హాయ్, మీరు బ్రేక్ఫాస్ట్ లో ఏం తీసుకున్నారు మిస్టర్ శ్రవణ్ కుమార్? పూరి తింటున్నా, చాలా బాగుంది. ఓ వావ్. So we have reached Udupi Shri Krishna temple. ఈ టెంపుల్ని శ్రీ మాధవాచార్య 13వ శతాబ్దంలో స్థాపించారు మరియు ఈ టెంపుల్కి 800 years కన్నా ఎక్కువ చరిత్ర కలిగి ఉందని నమ్ముతారు. ఇక్కడ కృష్ణుడి విగ్రహం బాలకృష్ణుడి రూపంలో ఉంటుంది. ఈ టెంపుల్లో డైరెక్ట్గా కృష్ణుడి దర్శనం ఉండదు. కనకనకిండి అనే ఒక చిన్న విండో నుంచి దర్శనం చేసుకుంటారు. దాని వెనక ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. కనకదాస అనే ఒక భక్తుడిని టెంపుల్లోకి అలౌ చేయలేదు, కానీ ఆయన బయట నుంచి ఎంతో భక్తితో శ్రీకృష్ణుడిని ప్రార్థించగా కృష్ణుడి విగ్రహం తన ముఖాన్ని కనకదాసు వైపు తిరిగినట్టు నమ్ముతారు. అప్పటి నుంచి ఈ కనకనకిండి నుంచి దర్శనం చేయడం ఒక స్పెషల్ ట్రెడిషన్ గా మారింది. ఇక్కడ అన్నప్రసాదం చాలా ఫేమస్. ఇంకో యూనిక్ ట్రెడిషన్ ఏంటంటే ఇక్కడ కొంతమంది భక్తులు క్లీన్ చేసిన ఫ్లోర్ మీద ప్లేట్ లేకుండా అన్నప్రసాదం తింటారు. దేవుడి ముందు అందరూ ఒకటే అనే నమ్మకంతో కొంతమంది ఇష్టంతో ఈ ట్రెడిషన్ ఫాలో అవుతారు. One eternity later. హాయ్ గాయ్స్, చూసే ఉంటారు కదా మేము శ్రీకృష్ణ టెంపుల్కి వెళ్ళాం లైక్ బిఫోర్. నౌ మేము రెడీ అయిపోయి ఉడిపి బీచ్కి వెళ్తున్నాం అనమాట, విచ్ ఇస్ కాల్డ్ మాల్పే బీచ్. మాల్పే బీచ్ నుంచి దర్ ఈస్ అన్ ఐలాండ్, సెంట్ మేరీస్ ఐలాండ్కి వెళ్తున్నాం అనమాట. సో సెంట్ మేరీస్ ఐలాండ్కి ఫెరీస్ లైక్ స్మాల్ బోట్స్ ఉంటాయి అనమాట. ఐ విల్ గివ్ యూ ఎవ్రీ ఇన్ఫర్మేషన్. నాకు తెలిసినంతా మీకు చెప్పడానికి ట్రై చేస్తా అండ్ చూపించడానికి ట్రై చేస్తా. లెట్స్ సీ మాల్పే బీచ్ ఎలా ఉంటది అండ్ సెంట్ మేరీస్ ఐలాండ్ ఎలా ఉంటుందో చూద్దాం.
దిస్ ఇస్ మై ఫుల్ అవుట్ఫిట్. కమెంట్ చేయడం మర్చిపోకండి. ఏంటి అర్థమవుతుందా? కమెంట్ చేయడం మర్చిపోకండి ఎలా ఉందో అవుట్ఫిట్. ఏ హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ ఫీలింగ్? This time came after 5 minutes, but You don't know Telugu? but here I am talking English only. Oh, is it? What? Here the view is very different. I'm going to boat now. It's very excited. So guys, this is the beach, Malpe beach, and ticket counters two different ఉన్నాయి అన్నమాట. So usual గా సెంట్ మేరీస్ ఐలాండ్ రైడ్ కి దే చార్జ్ 350 అంట ఫర్ ఈచ్ పర్సన్. అట్లా అట్లా మొత్తం షేక్ అయితే వేస్ట్ వీడియో, ఇట్లా షేక్ అయితే నువ్వు చూడవు కదా అట్లా. సో నార్మల్ గా సెంట్ మేరీస్ ఐలాండ్ కి అప్ అండ్ డౌన్ బ్యాక్ 20 minutes వెళ్ళడానికి 1 hour స్పెండ్ చేస్తాం అక్కడ, అండ్ 20 minutes బ్యాక్ 350 ఈచ్ పర్సన్ చార్జ్ చేస్తారంట. బట్ ఇక్కడ చూసుకుంటే 400 అని ఉంది. దట్ కార్నర్ ఆఫ్ ద బీచ్ వెళ్తే మనకి 350 లో కూడా దొరుకుతుందంట. సో నవ్ వీఆర్ గోయింగ్ టు సెంట్ మేరీస్ ఐలాండ్. కమ్ లెట్స్ గో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. A few moments later. It was at this moment that he knew. He fucked up. సీరియస్లీ ఫాస్ట్ పట్టుకుంటుంది. లైఫ్ లో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు అడ్వెంచర్స్ అంటే ఇష్టం, కానీ ఇంత ఘోరమైన అడ్వెంచర్ నేను చేస్తాను అనుకోలే. ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ లిటరలీ బీచ్ లోపల లైక్ కింద వరకు బోట్ వెళ్ళి పైకి లేస్తుంది, చాలా ఘోరం కడుపులో తిప్పుతుంది కూడా. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్. ఐ హావ్ నాట్ లైఫ్ జాకెట్స్. అడ్వెంచర్ అంటే మరీ ఇంత అడ్వెంచర్ చేస్తాను అనుకోలేదు, కానీ ప్లీజ్ మీరు మాత్రం లైఫ్ జాకెట్స్ లేకుండా రాకండి. గైస్ మాలాగా మీరైతే లైఫ్ జాకెట్ లేకుండా బోట్ అస్సలు ఎక్కకండి. మేము టైం తక్కువ ఉండడం వల్ల నెక్స్ట్ బ్యాచ్కి వెయిట్ చేయకుండా అవైలబుల్ బోట్ ఎక్కేసినాం. బోట్ స్టార్ట్ అయినాక తెలిసింది లైఫ్ జాకెట్స్ లేవని. అదృష్టం వల్ల మాకైతే ఏం కాలేదు, బట్ యా కొంచెం లేట్ అయినా పర్లేదు, సేఫ్టీ ముఖ్యం. హాయ్ శ్రవణ్ కుమార్, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఈ బోట్ లో మనం ఎక్కడి నుంచో ఇక్కడ దాకా వచ్చాము. మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం లైఫ్ లో ఫస్ట్ టైం ఐలాండ్ ఇంతమోల్ కన్యాకుమారిలో పెద్ద బోట్ లో ఎక్కాము, కానీ ఇంత చిన్న బోట్ లో ఫస్ట్ టైం. చాలా ఎక్సైటెడ్ గా ఉంది, థ్రిల్లింగ్ గా ఉంది. భయమైందా? కొద్దిగా భయం వేసింది కానీ ఎంజాయ్ చేయాలి. కొద్దిసేపు అయిన తర్వాత అలవాటైందా? కొంచెం రిస్క్ అనిపించింది, ఎంజాయ్. Yeah, that's true. Hey Shavya, how are you feeling? How is the boat? చెప్పండి, ఏమంటున్నారు మీరు? మా బాయ్ కాడ ఇట్లే ఉంటది, మా పొలం కాడ సేమ్ ఇట్లే ఉంది. ఇవే చెట్లు, ఇవే రేగి పండ్లు. Oh my god. సేమ్ ఇక అక్కడ చూడు పప్పాయి చెట్టు సేమ్. ఆగండి, కొంచెం ముందుకు వెళ్ళాక మీకు తెలుస్తుంది దీని స్పెషాలిటీ. స్టార్టింగ్ లో చెప్తున్నాను. అరే ఏంటి గాయ్స్ ఇది, ఇంత దూరం వచ్చినాము ఆ బోట్ ఎక్కి అంత కష్టపడి వస్తే ఆ ఊర్లో ఉన్నట్టే ఉంది, మా ఊర్లో ఉన్నట్టే ఉన్నాయి చెట్లు అంటున్నాడు. ఏం చెప్పాలి ఇక, ఏం చెప్పాలి చెప్పండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు? నాకే చేస్తాను.
మా డాడీ ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, చూద్దాం ఎంతవరకు మా డాడీకి ఈ ఐలాండ్ గురించి తెలుసు. లెట్స్ సీ. చెప్పండి డాడీ గారు. ఫస్ట్ చెప్పాను కదా, ఇదేమో 100 years బిఫోర్. అది 100 years, అది 100 years బ్యాక్ ట్రీయా? ఇదేమో 500 years. ఓకే, హౌ డు యూ నో దిస్? చదువుకోవాలమ్మా, చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. చదువు గూగుల్లో కొట్టి చూడండి మీరు. చిన్నగా కనిపిస్తుంది చూడండి, వాట్? అది 1000 years అయిపోయింది ఏజ్. అంటే నా ఫీలింగ్ ఏంటంటే నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? హౌ బ్రో, హౌ? Guys, look how beautiful it is. చూడండి, ఏదైతే వద్దంటున్నామో అదే చేస్తున్నాడు. అక్కడ మంచిగా స్లిప్పరీ రాక్స్ అని ఉంది, కానీ లేదు, అక్కడికి వెళ్ళి జ్ఞానం చేస్తాడంట. ఆగో, స్లిప్ లేదంట గాయస్. ఇట్లా మాత్రం మీరు చేయకండి ప్లీజ్ ప్లీజ్. స్మైల్. వెల్కమ్ టు సెయింట్ మేరీస్ ఐలాండ్. ఇది ఉడిపిలో ఉన్న మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్స్లో ఒకటి. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో ఒక వాల్కానిక్ ఎరప్షన్ వల్ల ఈ రాక్స్ ఏర్పడ్డాయి. యూనిక్ బాసాల్ట్ రాక్ ఫార్మేషన్ వల్ల ఈ ఐలాండ్ చాలా స్పెషల్. 1498లో వాస్కోడి గామా ఇండియాకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే ల్యాండ్ అయ్యి ఈ ఐలాండ్కి సెయింట్ మేరీస్ అని పేరు పెట్టినట్టు చెప్తారు. సీ వేవ్స్ అండ్ ఇక్కడ ఉన్న స్ట్రాంగ్ కరెంట్స్ షెల్స్ని బీచ్ మీదకి తీసుకొస్తూ ఉంటాయి. అందుకే ఈ ఐలాండ్లో చాలా షెల్స్ కనిపిస్తాయి. క్రిస్టల్ క్లియర్ వాటర్, వైట్ శాండ్ అండ్ పీస్ఫుల్ ఉండడం వల్ల నేచర్ లవర్స్కి ఇది పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఇక్కడ స్ట్రాంగ్ సీ కరెంట్స్ ఉంటాయి కాబట్టి స్విమ్మింగ్ అస్సలు అలౌ చేయరు. కాబట్టి బ్యూటిఫుల్ వ్యూస్ ఎంజాయ్ చేసి వచ్చేయండి. గాయ్స్, చాలా పెద్ద వేవ్స్ వస్తున్నాయి. క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సన్సెట్. గాయ్స్, ఇప్పుడు మాల్పే బీచ్ నుంచి మట్టు బీచ్కి వెళ్తున్నాం అనమాట. సన్సెట్ అయిపోతుంది. సన్సెట్ గురించి, ఆ సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రైవేట్ బీచ్లో అనేసి ఇమీడియట్గా మాల్పే బీచ్ నుంచి మట్టు బీచ్కి వెళ్తున్నాం. హోప్ఫుల్లీ కరెక్ట్ టైంకి రీచ్ అవుతాం. ఐ వాంట్ టు సీ దట్ సన్ సెట్టింగ్ డౌన్ ఇన్ టు ద ఓషన్ అండ్ లుక్ ఎట్ దిస్. మట్టు బీచ్ కెళ్ళే దారిలో ఆల్మోస్ట్ మొత్తం బీచ్ పక్కనే ఉంది రోడ్. యూ కెన్ సీ ద బీచ్ ఫ్రమ్ సైడ్ వే. బ్యూటిఫుల్. యా, అండ్ ఆల్సో ఇందాక వెళ్ళిన సెయింట్ మేరీస్ ఐలాండ్ ఎలా ఉందో కూడా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. లో మేము ఎక్స్పీరియన్స్ చేసింది లిటరలీ బోట్ లో మేము వెళ్ళినది అయితే క్రేజీ అడ్వెంచర్ అసలు. గాయ్స్ లుక్, ఈ బీచ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. చాలా ప్రైవేట్ గా, ఎవ్వరు లేరు, ఓన్లీ మేమే. లిటరలీ కార్ దిగి అసలు లైక్ కార్ దిగి ఇక్కడ వచ్చేసరికి చూస్తుంటేనే సన్సెట్ అయిపోయింది. ఎందుకంటే నార్మల్ గా మాకు 6:29కి సన్సెట్ అని చూపించింది. అట్లా దానికంటే ముందే అయిపోయింది. బట్ ఇట్స్ ఓకే, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. మీరు గనక లైక్ ఉడిపి వస్తే డెఫినెట్ గా ఈ ప్లేస్ కి రావాల్సిందే. మీరు ప్రైవేట్ బీచెస్ అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? ఇంత బాగుంటే ఎవరికి నచ్చదు? సి మా వాళ్ళు చూడండి అలా ఎంజాయ్ చేస్తున్నారు. నేను మాత్రం టైం ల్యాబ్స్ పెట్టినా ఇక్కడ మీ గురించే గాయ్స్, మీకు చూపించడానికి.
Oh my god. Look at this, look at this. చూసిండ్రా ఇంత పర్ఫెక్ట్ టైమింగ్ లో నేను ఎట్లా కెమెరా జూమ్ చేసిన్నో. ఇంకా వాళ్ళు చూడండి ఎంత మంచి ఎంజాయ్ చేస్తారో. నేను కూడా పోతా ఇక. ఐ వాంట్ టు గో. ఇక్కడ కెమెరా పెట్టినా ఆగిన. మమ్మీ ఫోన్ పెట్టేసిన ఇక్కడ. చాలా వస్తుంది సూపర్. Guys, this is the best day. మొత్తం అడ్వెంచర్ చేసినాం. బ్యూటిఫుల్ సన్సెట్ చూసినాం. ఇన్ని స్టన్స్ చేసినాం. అండ్ ఇంత క్యూట్ కొబ్బరి చెట్లు, మూన్ అండ్ సన్సెట్. దీని తర్వాత మేము ఏం చేస్తామో మాకు కూడా తెలియదు. ఒకవేళ నేను బ్లాగ్ తీయకపోతే that's it for today's vlog. I'll see you in another vlog. Don't forget to like, share and subscribe to my YouTube channel. And I am ending this వీడియో. కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని. ఏంటి ఊకే చెప్తుంది అనుకుంటురా? అట్లా కాదు, మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది మీకు నచ్చుతున్నాయా నచ్చట్లేదా. ఓకే, బాయ్ బాయ్.